నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్ కొండాపూర్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన హైడ్రా 3600 కోట్ల రూపాయల విలువైన భూములకు విముక్తి. ట్రిపుల్ భూ నిర్వాసితులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ. రైతులను ఒప్పించిన తర్వాతే ముందుకు వెళ్తామని వ్యాఖ్య. సర్కారు అలసత్వంతోనే టిమ్స్ నిర్మాణాలు ఆలస్యమన్న బీఆర్ఎస్. అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని కాంగ్రెస్. అమెరికాలో దుండగుడి కాల్పుల్లో హైదరాబాద్ విద్యార్థి మృతి. సీఎం దిగ్భ్రాంతి. మృతదేహం తీసుకువస్తామన్న రేవంత్ రెడ్డి. గద్వాల జిల్లాలో ప్రియురాలు మృతి కేసులో కానిస్టేబుల్ అరెస్ట్. ఉద్యోగం నుంచి తొలగిస్తూ డీఎస్పీ ఉత్తర్వులు. ఢిల్లీలో పీఎం సేతు పథకాన్ని ప్రారంభించిన మోదీ. విద్యా నైపుణ్యాభివృద్ధికి తోడ్పడుతుందన్న ప్రధాని. కోల్డ్ డ్రిప్ సిరప్ అమ్మకాలపై మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ నిషేధం. మందు వల్లే 13 మంది చిన్నారులు మరణించారని అనుమానాలు. H1B వీసా రుసుం పెంపునకు వ్యతిరేకంగా యుఎస్ కోర్టులో దావా. ట్రంప్ నిర్ణయాన్ని రద్దు చేయాలన్న ఉద్యోగ సంఘాలు.